వీరు లేందే కానిస్టేబుల్స్ లేందే, పోలీస్ కానిస్టేబుల్స్ లేందే లా అండ్ ఆర్డర్ నడవదు. లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి అల్లర్లు ఆట కట్టించాలన్నా, అల్లర్లని దాష్టికాలని కట్టడి చేయాలన్నా, లేదా ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, గవర్నర్లు వీళ్ళందరి పర్యటనలో సాఫీగా సజావుగా సాగాలన్నా, లేదా ఎక్కడన్నా ఒక చిన్న సంఘటన జరిగింది అంటే అది దొంగతనమా, లేదా అఘాయిత్యమా, లేదా దొమ్మినా, లేదా కొట్లాట, ఏది జరిగినా అక్కడ ముందు పరిగెత్తేది పోలీస్ కానిస్టేబుల్. అటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ని వాడుకోవటం తప్పితే ఈ ప్రభుత్వం అడ్డగోలుగా చాకిరీ చేయించుకోవటం తప్పితే వారి వెంక కన్నెత్తి చూసేటువంటి పరిస్థితి లేకపోవటం, ఈ రాష్ట్రంలోని రైతాంగాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకునే విద్యార్థుల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడవారి అందరినీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని, వారు వీరని లేకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్ని వీళ్ళందరినీ మోసం చేసినట్టుగానే ఆఖరికి పోలీస్ కానిస్టేబుల్స్ను కూడా వదలకుండా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మోసం చేస్తూ వస్తుంది, దగా చేస్తూ వస్తుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ అందరికీ కూడా ఈ జూన్ మొదటి వారానికి, అంటే ఇవాళ 8వ తారీఖులో ఉన్నామా, జూన్ 8, అంటే ఈ రోజుకి 6 సరెండర్ లీవులు పెండింగ్ ఉన్నాయి. 6 సరెండర్ లీవులు పెండింగ్ ఉన్నాయి. ఈ 2019 నుంచి 24 దాకా, అంతకితం సంవత్సరానికి 3 సార్లు వేసేవాళ్ళు. జగన్ గారు వచ్చాక దాన్ని 2 సార్లు చేస్తూ జూన్లో ఒకసారి, నవంబర్లో ఒకసారి వేస్తూ వచ్చారు. సంవత్సరానికి వారికి ఇవ్వాల్సినటువంటి బాకీల్ని నెల నెల వారికి ఇవ్వాల్సినటువంటి, అంటే నెల నెల వారికి ఇవ్వాల్సిన, అంటే సంవత్సరానికి ఎన్ని సరెండర్ లీవులు ఉంటే అన్ని సరెండర్ లీవులు లీవ్ ఎన్కాష్మెంట్ కింద వారికి జూన్లో ఒకసారి, ఎందుకంటే పిల్లలకి ఫీజులు కట్టాకి, పిల్లలకి బూట్లు కొనుక్కుంటాకో, పిల్లలకి బట్టలు కొనుక్కుంటాకో, ఇలాంటి కార్యక్రమాలకి ఉపయోగపడతాకన్నట్టుగా జూన్ మాసంలో 1, 2 ఒకసారి, నవంబర్ మొదటి వారంలో ఒకసారి. ఇలా ఉంటే సరెండర్ లీవులను కూడా 1/2 టీ లాగా, అంటే మనం హాఫ్ టీ అంటాం, 1/2 టీ. ఏదైనా ఫ్రెండ్స్ వెళ్తే 1/2, 1/2, 2/4, 3/6 చెప్పుకుంటూ ఉంటాం టీ స్టాల్కి వెళ్తే. అట్లా దాన్ని కూడా సరెండర్ లీవుడు కూడా 1/2 చేసినటువంటి పోటీగాడు ఎవరు ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు. మొన్న కిందటి నవంబర్లో 1/2 కొట్టి 2 ఒక హాఫ్ ఇవ్వకుండా ఏడిపించి మొత్తం జనవరిలో ఇచ్చాడు. అంటే నవంబర్లో హాఫ్ అన్నాడు, ఒక అరకప్పు అన్నాడు, జనవరిలో ఒక అరకప్పు అన్నాడు. అప్పుడు నవంబర్ దగ్గర కొట్టి మొత్తం కలిపి ఫుల్ కప్పు జనవరిలో వేసాడు. అయినా కూడా ఇప్పటికీ 6, ఈ తారీఖుకి నేను మాట్లాడే రోజుకి 6 సరెండర్ లీవ్లు పెండింగ్ ఉన్నాయి. డబ్బులు ఇవ్వడు, సంపద సృష్టిస్తానని చెప్పావు, పోలీసులను మాత్రం ఫుల్గా వాడుకుంటున్నావు. దానికి దీనికి వెళ్ళలేదు. మీరు బ్యాటరీ సైకిల్ వేసుకుని, నారా చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రి గారు ఇద్దరు బ్యాటరీ సైకిల్ వేసుకుని వెళ్తారు. బ్యాటరీ సైకిల్ అంటే అది మనం తొక్కక్కర్లా, స్టైల్గా మాత్రం ఊరికే కాళ్ళు కదుపుతూ ఉంటే అది వెళ్ళిపోతూ ఉంటుంది. చూసేవాడికి మాత్రం వీళ్ళు తొక్కేస్తున్నారు, ఎమ్మ తొక్కుడు తొక్కుతున్నారు అనుకుంటారు. ఆ బ్యాటరీ సైకిల్ చుట్టూ మొత్తం సైకిళ్ళు వేసుకుని తొక్కేది ఎవడా అంటే పోలీసులు, చుట్టూ పోలీసులే. ఆవిడకు 12 సైకిళ్ళు పోలీసులు, ఇతనికి ఒక 50 సైకిళ్ళు పోలీసులు, మొత్తం పోలీసులు.
మీరు సైకిల్ మీద షూటింగ్ చేసుకుంటా కూడా ఈ పోలీసులు కావాలి, కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన నిమిత్తం వాళ్ళకి ఇవ్వరు. ట్రావెల్ అలవెన్స్ టీఏలు 2024 నుంచి మీరు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఇవాళ దాకా టీఏ నయా పైసా పోలీసులకి ఇచ్చారు ఎవరికన్నా? ఏ పోలీస్ కానిస్టేబుల్స్కైనా టీఏ మీరు ఇచ్చారా ఇంతవరకు? లా అండ్ ఆర్డర్లో పనిచేస్తే నెలకు 1500 రూపాయలు, అంటే దాదాపుగా 36,000 సంవత్సరానికి. 2 ఏళ్లకి 72,000. లా అండ్ ఆర్డర్లో పనిచేసేటువంటి పోలీసులకి టీఏ కింద ట్రావెల్ అలవెన్స్ కింద 72,000 ఇవ్వాలి. మీరు బాకీ పడ్డారు చంద్రబాబు నాయుడు గారు. నిరుద్యోగం చదువుకుని ఉద్యోగం ఇప్పించలేని పిల్లలకి నెల నెలా 3,000 బాకీ. 1,500 రూపాయలు 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడపిల్లకి నెలకు 1,500 బాకీ. డ్వాక్రా అక్క చెల్లెళ్ళకి బాకీ. 40-50 ఏళ్ళు నిండినటువంటి వెనుకబడిన కులాల వాళ్ళందరికీ పెన్షన్ అది బాకీ. ఇళ్ల స్థలాలు బాకీ. కానిస్టేబుల్స్కి సరెండర్ లీవ్ బాకీ, టీఏ బాకీ. అలాగే ఏపీఎస్పీ కానీ ఏఆర్ కానీ, అంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ లేదా ఆర్మడ్ రిజర్వ్, ఆంధ్రప్రదేశ్ ఆర్మడ్ రిజర్వ్, ఈ జిల్లాలో ఉంటుంటారు ఆర్మడ్ రిజర్వ్ వాళ్ళు. వీళ్ళకి టీఏ కింద నెలకి 3,000. నెలకి 3,000 అంటే సంవత్సరానికి 72,000. అంతేనా? కాదు, 36,000. 72,000 వాళ్ళకి 36,000. సంవత్సరానికి 18,000, 36,000. అదొక 36. ఇది వాళ్ళకి 36,000 లా అండ్ ఆర్డర్ వాళ్ళకి, వీళ్ళకి 72,000. సరెండర్ లీవ్ ఇవ్వరు, టీఏ ఇవ్వరు. ఇంక బాధలు చూడండి. మీకు కాపలా కాయటం, బందోబస్తుల సంగతి తర్వాత. ఈ లా అండ్ ఆర్డర్లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ ఏంటంటే ఇప్పుడు కొత్తగా డ్రంక్ అండ్ డ్రైవ్, బ్యాందీ బాగా తాగమనినే చెప్తాడు. రాత్రి 10 కాదు, 9 కాదు, 10 కాదు, 11, 12 తెలిసినా కూడా మీరేం మాట్లాడొద్దని చెప్తాడు ఎక్సైజ్ వాళ్ళకి, పోలీసులకి. పొద్దున్నే 5ంటికి తీసుకు అమ్ముకున్నా కూడా ఏం మాట్లాడొద్దని చెప్తాడు. బార్ల వాళ్ళకి లాభం తక్కువైందంటే లాభం పెంచుతాడు. చూడండి, లాభం తగ్గితే లాభం పెంచుతాడు వాళ్ళకి, బార్ల వాళ్ళకి. అందరి బాధలకు వింటాడు, అందరికీ న్యాయం చేస్తా అంటాడు. వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకు మాత్రం న్యాయం చేయడు. ప్రజలకు ఓటేసిన ప్రజలకి మాత్రం న్యాయం చేయడు. ఎందుకు న్యాయం చేయడంటే ఇక్కడైతే ఏం వచ్చేది ఉండదు. వ్యాపారస్తులకి వేస్తే ఏదో ఒకటి వస్తుంది. ఎక్కడైనా లాభం నాకేంటి. ఇవాళ డ్రంక్ అండ్ డ్రైవ్ పేరు చెప్తే పోలీసు వాళ్ళకి పీడకల్లాగా ఉంది. ఏంటి అంటే ఈ పోలీసు అందరూ జట్టుగా చేరి కరెక్ట్గా బ్యాందీ షాపు ఎక్కడైతే ఉంటుందో బ్యాందీ షాపులోంచి తలుపులోంచి బయటికి రాగానే అక్కడ కూర్చోవాలి గొట్టం పెట్టుకుని పోలీసులు, కానిస్టేబుల్స్ అందరూ పెట్టుకుని ఏం చేయాలంటే రోజుకి ఏ పోలీస్ స్టేషన్ అయితే 5 కేసులు, అంటే నోట్లో గొట్టం పెట్టి మందు తాగిన వాళ్ళని పట్టుకోవాలి, బండి తోలుతా పట్టుకుంటే 5 కేసులు కావాలి. రాష్ట్రంలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉంటే అన్ని పోలీస్ స్టేషన్లో రోజు 5 కేసులు లేకపోతే మాత్రం నువ్వు వీఆర్కి వెళ్ళిపోతావని చెప్తున్నారు సబ్ ఇన్స్పెక్టర్లని, సిఐల్ని. వీఆర్కి వెళ్ళిపోతా అంట రోజుకి. అంటే 50,000, మనిషికి 10,000, 50,000. 50,000 లేనిదే ఇంటికి వెళ్ళిపోతావు. రోజు ఏంటంటే ఈ పోలీసులు దేవుడు అలో లచ్చన అంట. పోలీసులకు ఒక పీడకల్లాగా 5 కేసులు దొరికేదాకా ఇక మామూలు బ్యాందీ షాపుల చుట్టూ తిరుగుతూ ఉండాల్సిందే. ఎప్పుడు 5 కేసులు పూర్తయితేనే అప్పుడు ఇంటికి వెళ్ళాలి.